హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆది దేవుడైన ఈశ్వరుడి అనుగ్రహం మనందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మీ సుహాసిని. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచానండి. పూజ కోసమని తమలపాకులు ఇంకా దవనం తెంపాను. మనం రోజు చేసే నిత్య పూజలో దవనం వాడటం వల్ల ఇల్లంతా సుగంధభరిత సువాసనలతో వెదజల్లడమే కాకుండా శుభ ఫలితాలను పొందుతామండి. బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి నిశ్శబ్దమైనటువంటి ఈ వాతావరణంలో చేసే పనులు మనసుకు ఆహ్లాదాన్ని మరియు ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. దవనంతో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఒక వీడియో చేశానండి. అది మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూడండి. దేవతలు విహరించే సమయంగా చెప్పబడే బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పనులు అలసటగా అస్సలు అనిపించదండి. అదే డే టైంలో పనులు చేసినప్పుడు చాలా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది. కానీ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉండటమే కాకుండా ముఖ్యంగా నీరసంగా అస్సలు అనిపించదండి. నిద్ర లేచే సమయంలోనే కొద్దిగా ఇబ్బంది పడి లేవడానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఆ సమయంలోనే మనసును ఒప్పించి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవటం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అయితే గట్టిగా చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయం అంటే 3 గంటలకి నిద్ర లేవాలని ఏం లేదండి. మన వీలును బట్టి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని మన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. బిఫోర్ 6 AM నిద్ర లేస్తే చాలా మంచిదండి. ఇంకా ముందు లేవడం అనేది ఎవరి వీలును బట్టి వారు నిద్ర లేస్తారు. అందరూ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవాలని, ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనులు స్టార్ట్ చేశానండి. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. అలాంటి బ్రహ్మ ముహూర్త సమయాన్ని ఈశ్వర రూపం అని భావిస్తున్నానండి. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు భక్తితో మహాశివుణ్ణి ఆరాధించటం వల్ల తప్పకుండా ఆ కష్టం నుండి బయటపడి ఈశ్వర రూపం కనిపిస్తుందండి. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని ఆదుకుని ఆ కష్టం నుండి బయటపడేలా చేస్తారో వారే ఈశ్వర రూపం అనే భావన మనకు కలుగుతుందండి. మనం నిత్య జీవితంలో గమనించినట్లయితే అది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుందండి. మన పురాణాలకు సంబంధించిన అంటే రామాయణం, మహాభారతం, శివపురాణం మొదలైనవి చదివినప్పుడు లేదా పిక్చర్ రూపంలో చూసినప్పుడు అర్థమవుతుందండి ఈశ్వర రూపంలో మనకి ఆ మహాశివుడు ఎలా దర్శనమిస్తాడనేది. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక సందర్భంలో ఇలా అంటాడు, ఎక్కడైతే అధర్మం తాండవం చేస్తుందో అక్కడికి ఈశ్వర రూపంలో ధర్మస్థాపన చేయడానికి స్వయంగా మహాశివుడే వస్తాడని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివుడి గురించి కొన్ని విషయాలైనా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. మనం జీవిత సత్యం తెలుసుకోవడానికి అంటే జీవితం అనే పాఠం చదవాలంటే మన పురాణాలు చదవాలని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. మన పురాణాలు చదవటం కానీ చూడటం కానీ చేయడం వల్ల అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతామని గట్టిగా చెప్తున్నానండి. మన పురాణాల వల్ల ధర్మం ఏంటో తెలుస్తుంది. దానివల్ల ఏ సమయంలో అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో అయినా సరే సందర్భానికి తగిన నిర్ణయాన్ని తీసుకునే జ్ఞానాన్ని పొందగలుగుతాము అని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవాలనే ఆలోచన మరియు బ్రహ్మ ముహూర్త సమయం యొక్క విలువ మన పురాణాలు చదవటం వల్లనే నేను తెలుసుకున్నానండి. మన పురాణాల్లో బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత గురించి చాలా గొప్పగా వర్ణించారని చెప్పవచ్చు. అందుకే మన పండితులు బ్రహ్మ ముహూర్తం గురించి అంత అద్భుతంగా మాట్లాడతారండి. బ్రహ్మ ముహూర్త సమయంలో మునులు, మహర్షులు, ఉత్తములు వారి ముఖ్యమైన పనులను ఈ సమయంలోనే చేసేవారు అని మన పురాణాలు చెప్తాయి. అంటే తపస్సు మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలండి.
మన పురాణాల వల్ల ఈ బ్రహ్మ ముహూర్త సమయం యొక్క ప్రాముఖ్యత ఒక్కటే కాదండి, జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తెలుస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకి మహాభారతం చదవడం కానీ, చూడటం కానీ చేయడం వల్ల మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి, ఇంకా ధర్మం ఏమిటి, ధర్మంగా నడుచుకోవడం ఎలా అన్న ప్రతి విషయం తెలుస్తుందండి. పురాణాలు చదవటానికి వీలు కాని వారు దేవుళ్ళకు సంబంధించిన సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ చూడటం వల్ల కొంతైనా జ్ఞానాన్ని పొందగలుగుతామని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. చదవటం కంటే దేన్నైనా పిక్చర్ రూపంలో చూడటం వల్ల మనకి ఇంకా బాగా గుర్తుంటుందని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో మనసులో పుట్టే ఆలోచనలు కూడా దైవ సంబంధంతో కలిగి ఉంటాయని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల మనకు మైండ్‌లో పుట్టే ఆలోచనలు కూడా ధర్మబద్ధంగా ఉంటాయి. ఇంకొకటి మన మైండ్ కూడా చాలా షార్ప్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఏదైనా సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలనే సందిగ్ధంలో ఉన్నప్పుడు మనం బ్రహ్మ ముహూర్త సమయంలో ఆలోచించినట్లయితే తప్పకుండా ఆ సమస్యకి సరియైన పరిష్కార మార్గం దొరుకుతుందని గట్టిగా చెప్పవచ్చు. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వారు జీవితంలో సక్సెస్ అవ్వడానికి బ్రహ్మ ముహూర్త సమయంలోనే నిద్ర లేచి వారి గోల్స్‌ని ఎలా సాధించాలి అని ఈ సమయంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నిపుణులు చెప్తారు. జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తుల స్టోరీస్ చదివితే తెలుస్తుందండి. వారు జీవితంలో సక్సెస్ కావడానికి గల కారణాలు బ్రహ్మ ముహూర్త సమయంలో పుట్టిన ఆలోచనలే అని గొప్ప గొప్ప వ్యక్తులు వారి అనుభవాలను షేర్ చేస్తారండి. అందుకే మన పెద్దలు ఎప్పుడు అంటుంటారు, పొద్దెక్కిన తర్వాత లేవదు దరిద్రం అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మన పండితులు కూడా ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్రలేస్తారో వారు జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారని చెప్తారు. నా అభిప్రాయం ప్రకారం అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతామా లేదా అనేది ఆ మహాశివుడి పైన ఆధారపడి ఉంటుందండి. మనం కోరుకున్న కోరిక ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా నెరవేరుతుందండి. మనం ఓపికతో ధర్మంగా ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా విజయం సాధిస్తాము. ఈశ్వరుడి పైన నమ్మకం ఉంచి మన ప్రయత్నం మనం అనుకున్నది సాధించే వరకు ఆపకుండా ఉండటం వల్ల తప్పకుండా ఆ పనిలో విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు అని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతామా లేదా అనేది ఈశ్వర ఇచ్చకే వదిలేయాలని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల ఆరోగ్యంగా మరియు ఉల్లాసంతో కూడిన ఉత్సాహంతో నిండి ఉంటాము. ఇంకా రోజంతా చాలా యాక్టివ్‌గా ఉండి విజయం సాధించడానికి ఎక్కువ సమయాన్ని కలిగి ఉంటాం అనేది మాత్రం గట్టిగా చెప్తానండి. ఏది ఏమైనా మన నమ్మకాల పైన ఆధారపడి ఉంటుందండి. మరియు మన మైండ్ సెట్ బట్టి నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇది ఎవరు ఎలా తీసుకుంటారు అనేది మీ అనుభవాన్ని అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆ శివయ్య గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేశానండి. తులసమ్మ దగ్గర, ద్వారలక్ష్మి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేశాను. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే దీపారాధన దైవానుభూతిని కలిగిస్తుంది. అదే పగలు సమయంలో చేసిన పూజకి, బ్రహ్మ ముహూర్త సమయంలో చేసిన దీపారాధనకి చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చండి. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసినప్పుడు కలిగే అనుభూతి, దైవ దర్శనం మనసుకి తృప్తిని ఇవ్వడమే కాకుండా మనోధైర్యాన్ని ఇస్తుంది. దీపారాధన చేసిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజ, దీపారాధన అద్భుత ఫలితాలను ఇస్తాయని మన పండితులు చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఆకాశంలో విహరిస్తుంటారని మన పురాణాలు చెప్తాయి. ఈ సమయంలో ఎవరైతే ధర్మబద్ధమైన పనులు చేస్తుంటారో వారి పనులకు బ్రహ్మదేవుడు, సరస్వతీదేవిల ఆశీర్వాదం లభించి వారి పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్తారు. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివానండి. మహామృత్యుంజయ మంత్రం గురించి ఒక వీడియో చేశానండి. అది మన ఛానల్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి.
భగవంతుడిని దీపకాంతిలో దర్శించుకోవటం అనేది అదృష్టంగా భావిస్తున్నానండి. దీపకాంతిలో దైవ దర్శనం అంటే గురువు ద్వారా దైవాన్ని దర్శించుకోవడం అని మన పండితులు చెప్తారు. బ్రహ్మముహూర్త పూజ ఎప్పుడెప్పుడు చేస్తారని కామెంట్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్. నేను ప్రతి శుక్రవారం మరియు పండగ సమయాల్లో బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేస్తానండి. సోమవారం కూడా చేస్తుంటాను. వీలుని బట్టి బ్రహ్మముహూర్త పూజ. చూసారు కదండీ! బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానము మరియు బ్రహ్మ ముహూర్త సమయం గురించి. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్త సమయంలో మహాశివరాత్రి రోజు నేను పూజ చేసుకున్న వీడియోస్‌ని విత్ సాంగ్ షార్ట్స్ పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్‌కి వెళ్లి చూడాలని కోరుకుంటూ మీ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.